హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని దినపు రాకడ, రెండవ రాకడలో మనం ఎంతపడాలంటే, మనం సిద్ధపడాలంటే, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మొట్టమొదటి జాగ్రత్త పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. రెండవది భక్తితోనూ. హల్లెలూయా. భక్తి, పరిశుద్ధమైన భక్తి, నిష్కలంకమైన భక్తి, ఆ భక్తిని మనము కలిగి ఉండాలి. ఈనాడు చాలా మంది భక్తి కలిగి ఉంటారు. హల్లెలూయా. భక్తి కలిగి ఉంటారు, కానీ శక్తిని, దేవుని శక్తిని ఆశ్రయించలేని వారు చాలా మంది ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం భక్తి ఎలా కలిగి ఉండాలంటే పరిశుద్ధమైన భక్తి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. నిష్కలంకమైన భక్తి మనం కలిగి ఉండాలి. ఏ భక్తి పడితే ఆ భక్తి మనము చేయకూడదు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం భక్తిగా ఉండాలని అనిపించినా, భక్తిగా జీవించాలని అనిపించినా కానీ అపవాది ఏదో దృష్టిలో శోధిస్తూ ఉంటాడు. మన భక్తి నుండి, దేవుని యొక్క భయభక్తి నుండి దూరం చేస్తూ ఉంటాడు. అలాంటి ఇబ్బందులు, అలాంటి ఆటంకాలు మనం ఏం చేయాలంటే దేవుని మీదే మనం ఆధారపడి పరిశుద్ధమైన భక్తితోని మనము జీవించాలి. హల్లెలూయా. పరిశుద్ధమైన భక్తితో, పరిశుద్ధమైన ప్రవర్తనతో మనం జీవించినప్పుడు ప్రభు ఆయన రాకడలో ఎత్తబడే కృపను దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులపై స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రాకడలో ఎత్తబడే కృపను దేవుడు మనకు ఇస్తాడు. ఎప్పుడంటే పరిశుద్ధమైన ప్రవర్తన మనము కలిగి ఉండాలి. రెండవది పరిశుద్ధమైన భక్తిని మనము కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధమైన ప్రవర్తన, ఈ పరిశుద్ధమైన భక్తితో మనం జాగ్రత్త కలిగి ఉంటే ఆయన రెండవ రాకడలో మనము